యాక్షన్ న్యూస్. విభజన బిల్లు ఖచ్చితంగా పాస్ కాలేదన్నారు జస్టిస్ చలమేశ్వర్. హైదరాబాద్ లో జరిగిన ఉండవల్లి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విభజన రాజ్యాంగబద్ధంగా జరిగిందా లేదా అన్న ప్రశ్న ఎప్పటికీ ఉంటుందన్నారు. తెలంగాణపై ఆధిపత్యం కోసం సమైక్యాంధ్ర ఉద్యమం చేశారనడం సరికాదన్నారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. తెలుగు జాతి కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని పోరాడనన్నారు ఆయన. లిబరహాన్ గారు కోచింగ్ చేస్తుంటారు కూర్చుని ఉంటారు. కొద్ది రోజుల పాటు వాళ్ళతో నేను బెంచ్లో ఉన్నాను. ఆ బెంచ్లో ఉన్న సందర్భంగా ఒక రోజున ఒక 2 అప్పీళ్ళు విచారణకు వచ్చాయి. ఆ 2 అప్పీళ్ళు ఒకే జడ్జిమెంట్ వచ్చిన ఒక జడ్జిమెంట్లో కింద సింగిల్ జడ్జి డిసైడ్ చేస్తున్నట్టు లక్ష్మణ్ గారు ఆ రిప్యుటేషన్ నుంచి పిటిషనర్ రెస్పాండెంట్ ఇద్దరు అప్పీల్ చేశారు. ఏదో కొన్ని విషయాల్లో కొత్తగా అనుభవం ఉంది, కొన్ని విషయాల్లో రెస్పాండెంట్ అనుభవం ఉంది. ఇద్దరు అసంతృప్తితో ఇద్దరు అప్పీల్ చేశారు. గ్రహాన్ని యాక్షన్ చేస్తున్న అనుభవం ఇంకోడు నేను కొత్త జీవితం నా సంవత్సరాలు ఆపడుతున్నాను. శేషవాస్తవం డీజీ నెమ్మదిగా కొడిగాడు యాక్చువల్గా. బ్రదర్ పర్ఫెక్ట్ డిసిజన్ గోపి పట్టేశారు హ్యాపీ పర్ఫెక్ట్ డిసిజన్ డిసిజన్స్తో నడుస్తుంది. ఇద్దరు ఎవరో సంతోషం ఇందాక అన్నారు. ఆర్గ్యుమెంట్ పోయి వాళ్ళని చివరికి అనుభవం తీర్మానం ఒకరికే అనుకోవడం వచ్చిందంటే ఇద్దరు అసంతృప్తిగా ఉన్నారంటే పర్ఫెక్ట్గా న్యాయం జరిగింది, కొట్టేసి. మన కుటుంబంలో ఒకరు, మన ఇరుగు పొరుగుల్లో ఒకరు పారిశ్రామికవేత్త అవుతారు, ఒకరు వాణిజ్యవేత్త అవుతారు, ఒకరు పత్రికా రంగంలో ఉంటారు, ఇంకొకరు సేవా రంగంలో ఉంటారు. కాల పరీక్షకి నిలిచి సమాజంలో ఆమోదం పొందగలిగిన వాడే రాజకీయాల్లో 4 కాలాల పాటు పేరు సంపాదించుకొని నాయకుడిగా స్థిరపడతాడు. కానీ లేని వాళ్ళల్లో అతి తక్కువ మంది, వాళ్ళు కూడా చాలామంది కావచ్చు, కానీ తక్కువ మందే కాలానికి నిలబడగలరు. నేను ఖచ్చితంగా చెప్పగలను, సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చిన వారే చాలా ఎక్కువ మంది తప్ప వేరే రకంగా ఆలోచించుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువని నేను మరొకసారి సవినయంగా సభకి మనవి చేసుకుంటూ, రాజకీయవేత్తను కూడా మన సోదరులాగానే, మన కుటుంబంలో ఒక భాగంలాగానే, మన సమాజంలో మనతోటి వ్యక్తులాగానే చూసుకునే భావన. సమయం కేటాయించి ఈ సమావేశానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా క్షమించమని అడగాలి. ఎందుకంటే నాకు ఒక సమయంలో అయితే భయం వేసింది, ఇంక ఈ ఉద్యోగం కూడా మానేసి నేను ఎడిటింగ్ చేయని చెప్పి వెళ్ళిపోతారేమో అని. అన్ని వేల పేజీలు ఇచ్చాను. అన్నీ చదివి ఆయన దిద్ది నాకు మళ్ళీ దాన్ని పుస్తక రూపం చేసి పీడిఎఫ్లో పంపించడం. అలా 13 పీడిఎఫ్లు పంపారు. 600 పేజీలు, 400 పేజీలు, 300 పేజీలు, ఏది ఉంచాలి, ఏది తీసేయాలి. అసలు ఇప్పుడు నేను బుక్ రాయడం అవసరమా, ఎందుకు ఈ బుక్ రాసి ఏంటి ప్రయోజనం, ఇది కూడా ఆలోచన చేశాను. హైదరాబాద్ లో జాగ్వార్ ఆడియో ఫంక్షన్ జరుగుతోంది, లైవ్ లో చూద్దాం. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. బాగున్నారా? చెన్నాగిదిరా? తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రేక్షకులకి, కర్ణాటక నుంచి తరలి వచ్చినటువంటి దేవగౌడ గారిని, అలాగే వారి మనవణ్ణి కుమారస్వామి గారి తనయుడిని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. చెన్నాంబికా ఫిల్మ్స్ శ్రీ హెచ్డి కుమారస్వామి గారు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ప్రెజెన్స్.
శ్రీమతి అనితా కుమారస్వామి గారు నిర్మాతగా, మహదేవ్ గారి దర్శకత్వంలో, తమన్ గారి అద్భుతమైన సంగీతంతో, విజేంద్ర ప్రసాద్ గారి బ్యూటిఫుల్ స్టోరీతో, దీప్తి సాతి హీరోయిన్గా భారతదేశం గర్వించేటువంటి మన మాజీ ప్రధానమంత్రి శ్రీ దేవగౌడ గారి మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి గారి తనయుడు నిఖిల్ కుమార్ ని జాగ్వార్ సినిమాతో లాంచ్ చేస్తున్నటువంటి ఈ శుభతరుణంలో విచ్చేసిన అశేష ప్రజానేకానికి స్వాగతం, సుస్వాగతం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే మన దేవగౌడ గారు ప్రధానమంత్రి స్థానానికి ఎదిగిన, కుమారస్వామి గారు ముఖ్యమంత్రిగా ఎదిగి ప్రజల గుండెల్లో స్థిర స్థానాన్ని సంపాదించిన ఈ రోజున నిఖిల్ కుమార్ తనంతట తానే స్వయం కృషితో హీరోగా బోలెడంత శిక్షణని పొంది మీ ముందుకొస్తున్నా. దీని వెనకాల ఉన్నది ఒకటే ఒకటి, హార్డ్ వర్క్. అండ్ ద హార్డ్ వర్క్ ఇస్ గోయింగ్ టు పే అని విష్ చేస్తూ నిఖిల్ కుమార్ ఆడియో లాంచ్ కి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఇవాళ కార్యక్రమంలోకి వెళ్తున్నాము. టుడేస్ టైటిల్ స్పాన్సర్ వండర్లా, the amusement center at Hyderabad, which we all know. So thank you Wonderla for supporting. And music is on Lahari Music. Event is organized by Orange Media Works. ఇవాళ కార్యక్రమాన్ని చక్కగా మనం వినాయకుడిని స్తుతిస్తూ ప్రారంభిస్తున్నాము. ముందుగా ఇవాళ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారంధులు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. కేటీఆర్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. A very young, dynamic and inspiring leader, KTR గారికి హార్దిక స్వాగతం. You are a wonderful administrator, a great orator and a great inspirer to so many people, sir. Hats off to you, KTR garu. And a warm welcome to all the other dignitaries who have come here today to bless the whole team of Jaguar. గణేష్ వందనతో ఇవాళ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాము. మన సంప్రదాయం ప్రకారం ఎలాంటి కార్యక్రమాలైనా వినాయకుడిని స్తుతించి విఘ్నాలు లేకుండా ప్రారంభించవలసిందిగా ఆయన ప్రార్థిస్తాము. అందుకే ఈరోజు జాగ్వార్ ఆడియో లాంచ్ కూడా ఆ వినాయక వందనంతో సురేష్ వర్మ అండ్ టీమ్ పర్ఫార్మెన్స్తో మనం చూడబోతున్నాము. 64 dancers with their spectacular performance are going to mesmerize all of us. So let's welcome Suresh Verma and team. Thank you.